గాజు గ్లాస్ గుర్తుకు సంబంధించి ఇప్పటికే జనసేన ఆ జనసేనకి సపోర్ట్గా కొంతమంది జబర్దస్త్ టీం లీడర్లు కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆర్టిస్టులు కానీ డ్యాన్స్ మాస్టర్లు కానీ వాళ్ళందరూ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో చేతిలో ఆ గాజు గ్లాస్ పట్టుకునే వెళ్తున్నారు, తిరుగుతున్నారు. అయితే ఈసీ ఒక ఊహించని షాక్ ఇచ్చింది. మొదటి నుంచి చెబుతూనే ఉంది, అసలు గాజు గ్లాస్ గుర్తు అనేది ఫ్రీ సింబల్ కాబట్టి ముందుగా జనసేన అప్లై చేసుకుంది కాబట్టి వాళ్ళకైతే ఖచ్చితంగా ఆ ఇంపార్టెన్స్ ఇచ్చారు. జనసేన ఎక్కడైతే పోటీ చేస్తుందో ఆ నియోజకవర్గాల్లో ఆ అభ్యర్థికి ఆ గ్లాస్ గుర్తు అయితే కేటాయించారు. అయితే ఇప్పుడు తాజాగా మిగిలిన చోట్ల అంటే జనసేన పోటీ చేయని మిగిలిన నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ స్వతంత్రులు గనక ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగుతున్న వాళ్ళు గనక ఆ సింబల్ కావాలని కోరితే అది వాళ్ళకి ఇచ్చేస్తామని ముందే ఈసీ చెప్పింది. ఇప్పుడు తాజాగా అదే జరుగుతుంది. మేసాల గీతకు కానీ లేదంటే జగ్గంపేటలో ఒక రెబల్ అభ్యర్థికి కానీ జనసేన నుంచి రెబల్గా పోటీ చేస్తున్న అభ్యర్థికి కానీ ఇలాగ కొంతమందికి మచిలీపట్నం దగ్గర కాన్స్టిట్యున్సీలో ఒకరికి ఇలా కొంతమందికి ఆల్రెడీ ఆ గ్లాస్ గుర్తులు కేటాయించేసింది, అఫీషియల్గా అనౌన్స్ చేసేసింది ఈసీ. దీంతో ఇప్పుడు ఒక ఊహించని షాక్ అయింది. ఎందుకంటే మొత్తం 175 నియోజకవర్గాల్లో అయితే ఖచ్చితంగా పోటీ చేయట్లేదు జనసేన. కేవలం 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుంది. అక్కడ మినహాయిస్తే మిగిలిన చోట ఓటు బ్యాంకు చీలకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇది ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అక్కడ ఆ దాంట్లో ఈసీ గ్లాస్ క్లంబర్ అని ఇచ్చింది. గ్లాస్ టంబ్లర్ అంటే ఏదో ఒక గ్లాసు గుర్తు లాంటిది, కానీ ఆ గ్లాసు కొంచెం డిజైన్ వేరుగా ఉన్న ఖచ్చితంగా చూడడానికి గాజు గ్లాస్ లాగే ఉంటుంది. ఆ గుర్తు అయితే ఖచ్చితంగా వస్తుంది. అది రేపొద్దున్న ఇబ్బంది పెడుతుందా లేదంటే ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది. అది కూటమికి పెద్ద దెబ్బే, గట్టి దెబ్బే. కానీ ఆల్రెడీ ఈసీ నిర్ణయం తీసేసుకుంది కాబట్టి మరి వెనక తగ్గుద్దా లేదా ఆ విషయంలో జనసేన ఏం చేస్తుందనే చూడాలి.